మై డియర్ సన్ హరిశ్చంద్ర భూపతి, ఆయన చిన్న హరిశ్చంద్రరావు గారు. డోంట్ డిస్టర్బ్ మీ ఏంట్రా? ఏంటి మార్కులు తెచ్చుకోవడం? అన్నిట్లో బార్డర్ మార్కులే. మన ఎదురింటి జేమ్స్ గారు అబ్బాయి క్లాస్ ఫస్ట్ అట. మన పక్కింటి బోస్ గారు అబ్బాయి అన్ని సబ్జెక్టులోనూ స్కూల్ ఫస్ట్ అట. మన బ్యాక్ హౌస్ కృష్ణారావు గారు అబ్బాయికి గోల్డ్ మెడల్ వచ్చిందట. వాళ్ళందరినీ చూసి సిగ్గు తెచ్చుకో. ఎవరు? నేనా? కాకపోతే నేనా? ఎదురింటి జేమ్స్ గారు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్, పక్కింటి బోస్ గారు పెద్ద ఇంజనీర్, మన బ్యాక్ హౌస్ కృష్ణారావు గారు పెద్ద ప్రొఫెసర్. కానీ నువ్వు ఓల్డ్ మెట్రిక్ 100 సార్లు తప్పి ఇంట్లోనే కూర్చున్నావు. నీ కడుపున పుట్టి నాకు ఫస్ట్ క్లాస్ ఎలా వస్తుంది? నువ్వు అలాంటివన్నీ మాట్లాడకూడదు. డోంట్ టాక్. అబ్బబ్బబ్బా, ఎందుకంటే వాడిని అలా తిడతారు? తిట్టడమా? నిలువున చీరేయాలి. చూడు వాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ఏం చేశాడో. ఏం చేశాడు? వాటర్ పోయికే మ్యాటర్ లోపలికి వెళ్ళదు. కష్టపడి సంపాదించడం ఎలాగో చేత కాదు. కష్టపడన్నా తినవయ్యా, మెక్కు, బాగా మెక్కు. మెక్కుతాంలే. ఇదిగో తిండం అయిపోయాక వాసన బయటకు రాకుండా ఇల్లు అంతా సాంబ్రాన్ని కొట్టి ఓ అంబికా దర్బార్ వెలిగించు. అలాగే. ఏంటి నీచు వాసన? మహర్షి లాంటి మా బావింట్లో మసాలా వాసన. అయ్యో, ఆ సైదన్ గడు వస్తున్నాడు. ముయ్యండి. దొక్క సచ్చినోడు ఇప్పుడే రావాలా? ఇంకా చెరుకు ఇడ్లీ అయ్యి అట్మాస్ఫియర్ కి కాసిన చట్నీ కూడా అయ్యి. అలాగే. తొందరగా చట్నీ కూడా ఇవే వచ్చేస్తున్నాడు. ఏంటి బెదరు, బ్రేక్ఫాస్టా? కాదు, ఫాస్ట్ ఫుడ్. అంత పెద్ద ఆకాశంలో చిన్న చందమామలాగా ఇంత పెద్ద ఆకులో సింగిల్ ఇడ్లీ. మా ఫ్యామిలీ మొత్తం డైటింగ్ చేస్తున్నాం. మా పద్మనాభం బామ్మర్తికి బడ్జెట్ తగ్గించాలని, మా ఓడి కొళ్ళు తగ్గించాలని. పాపం ఏనుగు తొండడానికి ఐస్ క్రీమ్ అందించినట్లు ఈ సింగిల్ ఇడ్లీ ఇడికే సరిపోతుంది. ఏమిటలా దిష్టి పెడతావు? వీడు తిన్నది కూడా అరగదు. అబ్బా, వీడు మనసు పెట్టి గుండ్రాయి మింగినా అది గ్రైండర్ లో బత్తలాగా నలిగిపోవాల్సిందే. నాన్న కాలు కనబడుతోంది. ఎవరు కాలు? మరి కాలు కనపడదేటి? ప్యాంట్ ఎక్కడ దాకానే కుట్టాడు. కనిపించేది నీ కాలు కాదు, కోడి కాలు. పాతాల భైరులో మాంత్రికుడు మంత్రదండం తీసినట్టు ఈడేంటి కోడికలు తీశాడు? మే ఐ కమెంట్ ప్లీజ్? ఓరి నాయనోయ్, ఫిల్మ్ ఫెస్టివల్ లాగా ఫుడ్ ఫెస్టివల్ ఏంట్రా? అమ్మో అమ్మో అమ్మో, దొల్లేవి, ఈదేవి, ఎగిరేవి, పాకేవి. ఓరి దుర్మార్గులారా, డిస్కవరీ ఛానల్ లో కూడా ఇన్ని జంతువులు చూడడం కదరా. మా బావ ఒక ఇడ్లీ తినడానికి గంట ఆలోచిస్తాడు. అలాంటిది ఆయన సంవత్సరం అంతా తినేది గంటలో తినేస్తారా మీరు? మా ఇష్టం వచ్చినట్టు మేము తింటాం. అరేటానికి నువ్వెవరు? నేను ఎవర్నా? ఈ ఇల్లు మా అక్కది. ఈ ఇల్లు మా తమ్ముడిదే. నన్ను కమిట్ అవ్వేంటి? యు ఆర్ మై హస్బెండ్. యానా? మా బావ బడ్జెట్ దెబ్బతీసి మా అక్క ఫ్యామిలీ దేవాలయం తీయడానికి ఎంత పెద్ద ముఠా చేరింది ఇక్కడ. అమ్మో, మిమ్మల్ని ఇంటి నుంచి తరవేదాకా నేను ఇక్కడే ఉంటాను. నాన్న నువ్వు పర్మిషన్ ఇస్తే వీడు 2 చెవులు నేను తినేస్తా. ఏంటి చెవులు తినేస్తావా? ఈ లేత పశువుకి ఎన్ని మోసాలు అలవాటు చేశారా మీరు? ఈ డిష్ ఏంటి? లంచ్ ఐటమ్ కూడా చూసేశాడు. అంటే మధ్యాహ్నం కూడా కోడి రెడీ చేస్తున్నారనమాట. చంద్రబాబు నాయుడు ప్రపంచం అంతా అప్పు కోసం ఎందుకు తిరుగుతున్నాడో ఇదిగో ఇస్త్రాగం చూస్తే అర్థమవుతుంది. బావా, పద్మనాభం బావా, నో బడీ కెన్ సేవ్ యూ. నమస్తే సార్. నమస్తే. నేను మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎంప్లాయీని. జనాభా లెక్కలు సేకరిస్తున్నాం. మీ కుటుంబ సభ్యుల వివరాలు చెప్తారా? చెప్పండి సార్. ఇప్పుడు కాదు, తర్వాత. ఎప్పుడు రమ్మంటారు? తర్వాత రమ్మంటున్నాగా. ఇప్పుడేమైంది సార్? చూడు బాబు, మా అమ్మాయి కనిపించకుండా పోయిందని మా బాధలో మేమున్నాం. మమ్మల్ని విసిగించకుండా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. వాట్? మీ అమ్మాయి కనిపించడం లేదా? ఓ మై గాడ్, ఈ మధ్య ఏంటికెళ్ళి ఇదే ప్రాబ్లం చెప్తున్నారు. డోంట్ వరీ, మీరేం కంగారు పడకండి. మీ అమ్మాయి డీటెయిల్స్ చెప్పండి, అలాగే ఓ ఫోటో కూడా ఇవ్వండి. దేనికి బాబు? వెతికి పెడదామని. అందుకు పోలీసులు ఉన్నారులే. చూడండి, మున్సిపల్ ఎంప్లాయీని అంత తేలిగ్గా తీసుకోకండి. సాయం అనేది ఎప్పుడు ఎవరు చేస్తారన్నా కాదనకూడదు. లంకకి వారధి కట్టడానికి రాముడికి ఉడత సాయపడింది, అవునా? అబ్బా, శ్రీకృష్ణుడు జైలు నుంచి తప్పించుకోవడానికి గాడిద అరవకుండా సహాయపడింది. గజాసురుడు కడుపులో చిక్కున్న శివుడు బయటపడడానికి నంది, అదే ఎద్దు సహాయపడింది. అంతెందుకు, మన చరిత్ర తిరిగే చూస్తే రాణా ప్రతాప్ సింగ్ అక్బర్ దొరకకుండా అతని గుర్రం ఎన్నోసార్లు కాపాడింది. ఇలా ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఏం నాయనా, నీకు చిన్నప్పుడు మీ అమ్మ వసపోసిందా? నశపడుతున్నా? మాకు ఉడతలు, గుర్రాలు, గాడిదలు సాయం అవసరం లేదు. వెళ్ళి నీ పని చూసుకో. తొందర పడకండి, చిన్న క్లూ ఇవ్వండి, నా టాలెంట్ ఇమ్మీడియట్ గా చూపిస్తాను. చూడు బాబు, ఆయనకి బీపీ తెప్పించుకో, వెళ్ళు. ఏం లేదమ్మా, మీరు చిన్న క్లూ ఇవ్వండి. నేను గాని పొరపాటు గాని పడి ఉండకపోతే మీ అమ్మాయి టీనేజ్ లో ఉంది కదా, ఏదైనా లవ్ మ్యాటర్స్ లో పడి తనే కావాలని మిస్ అయి ఉండొచ్చేమో అని నా డౌట్. రేయ్, పిచ్చి పిచ్చిగా వాక్కు. నువ్వు ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే అడ్రస్ లేకుండా మిస్ అవుతావు. పోరా బయటికి. అమ్మా, నువ్వు అన్నది నిజమే. బీపీ రేజ్ అయింది. బీపీ టాబ్లెట్ ఇవ్వడం మర్చిపోవద్దు. బామ భామ బామా ఏమే ఏమే
ఆడపిల్ల నిలబడ్డారా? కూర్చోండి 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 కూర్చోండి. నేనేం అనుకోను. ఆ, ఆ. ఎలా ఉన్నారు? బాగున్నారా? బానే ఉన్నారు. భామ లేదా? స్నానం చేస్తుందేమో. భామకి మీరు పర్లేదు పర్లేదు పర్లేదు, నేను అర్థం చేసుకోగలను, మీకేం పర్లేదు. ఏం తీసుకుంటారు? బాడీకి బాగా వేడెక్కాలంటే హాటే కరెక్ట్. ఇప్పుడే వస్తాను. తీసుకోండి, మొహాట పడకండి, తీసుకోండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? నేనే స్వయంగా నా చేతులతో కలిపా కాఫీ. తాగండి, పర్లేదు తాగండి. అవును, ఇందాక నుంచి నేను ఒక్కడనే వాగుతున్నాను, మీరు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. తెలుగు రాదా? ఓ, ఇంగ్లీష్ మీడియం. నెవర్ మైండ్, ఐ కెన్ మేనేజ్. ఏమిటి భయపడ్డారా? ఓ భామా, కమాన్ 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 కమాన్. భామా, నీ ఫ్రెండ్ ఎలా రిసీవ్ చేసుకున్నాను చూసావా? హౌ ఇస్ మై ట్రీట్మెంట్? ఆ పిల్ల ఎవరో మీకు తెలుసా? నీ ఫ్రెండ్ కాదు, మరి మన ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషి. పని మనిషా? నువ్వు లోపలికెళ్ళు. వెళ్ళా. నువ్వు తీసుకో. చీర కనిపిస్తే చాలు ఒంటికి చుట్టేసుకోవడమేనా? పని మనిషి కూడా ఇంత అందంగా ఉంటారు నాకేం తెలుసు? సిగ్గు లేకపోతే సరే. లేదుగా. మిమ్మల్ని సరే ఆరు ఆరు ఖాదిరిబాయ్, నాకి పెళ్లి చేయడానికి బుల్బుల్ తీసుకొచ్చినా? ఫస్ట్ క్లాస్ జంబల్ హాట్ వెలేలే ఆజం మేరకు కుబులే. అరే ఓ పాగల్, ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశాం, నీ దగ్గర దాచాలే. కిడ్నాప్ చేసా? अंदर आ जाओ, अंदर आ जाओ। चलो अंदर चलो। ए भाई एक मिनट ये राजा हिंदुस्तानी कौन है? ये मेन किडनैपर మన వాటా 25 లక్షలు. अरे हवले मदद किडनैपा నీకెలా తెలుసు? మా అన్నయ్యతో పార్ట్నర్షిప్ పెట్టుకున్నా కదా. अरे क्या बोलता है रे तू? ए बात नहीं करने का, एक मिनट तू इधर अरे भाई ये किडनैप डील कितना? 1 రూపాయలు. మన వాటా ఎంత? 25 లక్షలు. అందుకే చెప్తుంటాను, మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. क्या बोलता है तू? అమ్మాయిని కిడ్నాప్ చేస్తేనే 1 కోటి రూపాయలు ఇస్తున్నారంటే ఆ అమ్మాయికి ఎంత ప్రాపర్టీ ఉండాలా? ఐడియా, అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను, అకౌంట్స్ లో మనం కొంచెం వీక్ కదా, షాదీ మేరా పైసా తీరా, కైసా ఐడియా? ఇది పెద్దవాళ్ళతో పని. అరే నీది పెళ్లి కోసం కుళ్ళు ప్లాను వేసి నాకు బొక్కలో దోస్తావు. అచ్చా ఏం మాట్లాడుకుంటున్నారు? నీ గురించే మాట్లాడుతున్నావు, ఒక మటర్ నుంచి చేస్తావా? ठीक है चुप रे ठहरो साहब. అరే మేము నెక్స్ట్ ఎలా ప్లాన్ చేయాలో ఆలోచిస్తూ ఉంటాం, ఈ లోపు ఈ అమ్మాయిని నీ దగ్గర జాగ్రత్తగా దాచిపెట్టాలి. సంభాల్ కే రఖనా భాయ్. సంభాల్తో ఆజా. షోయబ్ అఖ్తర్, ఈ అమ్మాయి దేశ ముదురు, జాగ్రత్త. అబే ఓ నీ పేరెంట్ బే? పుష్పరాజ్. పుష్పిరాజ్? ఆ షోయబ్ అఖ్తర్ బౌలింగ్ చేస్తే బ్యాట్ పగిలిపోద్ది, ఈ షోయబ్ అఖ్తర్ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఖుష్ హ్యాపీ చలే జా. ఆజా ఆజా, तेरे को खाजा खिला दो.